వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కోఆర్డినేటర్స్ అలాగే రీజనల్ కోఆర్డినేటర్స్ను ఆ లిస్టును ప్రకటించింది వైసీపీ. మొత్తం 11 మంది రీజనల్ కోఆర్డినేటర్లను నియమించింది. వారి పేర్లను సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు చదివి వినిపించారు. అలాగే ఏపీలో మొత్తం 26 జిల్లాలకు కూడా వైసీపీ అధ్యక్షుల నియామకం జరిగింది. వైసీపీ అనుబంధ సంఘాల బాధ్యతలను ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డికి అప్పగించింది. అలాగే ఈ రీజనల్ కోఆర్డినేటర్ 11 మంది రీజనల్ కోఆర్డినేటర్ల సమన్వయకర్తగా సజ్జల వ్యవహరించనున్నారు. పార్టీని అన్ని విధాలా బలోపేతం చేసే విధంగా ఈ నియామకాలు జరిగినట్టు సజ్జల మీడియాకు వివరించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్, పార్టీ పదవుల ప్రకటనకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్, పార్టీ పదవులకు సంబంధించి మొత్తం ఎవరైతే కొంతమంది మంత్రులు ఇటీవల కాలంలో జరిగిన కేబినెట్ కూర్పు ఎక్కడైతే జరిగిందో ఆ కేబినెట్ కూర్పులో 14 మంది మంత్రులు ఎవరైతే పదవులు చేజిక్కించుకోలేదో, తిరిగి కొత్త కేబినెట్లోకి రాలేదో వాళ్ళలో కొంతమందికి కృష్ణా జిల్లాకు సంబంధించి పేర్ని నాని కావచ్చు, ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి వెల్లంపల్లి శ్రీనివాస్ కావచ్చు, అలాగే కాకినాడకు సంబంధించి కన్నబాబు. సో ఇటువంటి పదవుల పందేరం అనేది ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన పరిస్థితి. మరొకవైపు రీజనల్ కోఆర్డినేటర్లకు సంబంధించిన మొత్తం 11 మందికి కూడా ఈ బాధ్యతలు అప్పచెప్పిన పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఇది టీమ్ 2024 ఈ ఎన్నికలకు సంబంధించి, అలాగే 2024 ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ టీం పనిచేస్తుంది. గతంలో ఏ విధంగా అయితే ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేసి పార్టీకి సంబంధించిన ప్రచారం చేయడంతో పాటుగా మేనిఫెస్టోని, అంటే గత 3 ఏళ్ల కాలంలో మేనిఫెస్టోని అమలు చేసే దిశగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేసింది. సో ఈ నేపథ్యంలో ఇక వచ్చే 2 ఏళ్ల కాలం పార్టీ కేంద్రంగా పార్టీ ప్రభుత్వం చేసిన పనిని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలన్న అంశానికి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు ఈ పార్టీ దాని బాధ్యత అంతా పార్టీ మీద ఉంటుందనే విషయాన్ని చాలా స్పష్టంగా, ఈ టీం ఏదైతే ఉందో దాని మీద ఉంటుందనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. సో కీలకమైన వ్యక్తులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా చూసుకుంటా ఉంటే కొంతమంది మంత్రి పదవులు కోల్పోయిన వారు, మరొక వైపు ఆశావాహులుగా ఉన్న వాళ్ళకి ఎక్కడైతే కొత్తగా ఏర్పాటు చేసిన కేబినెట్లో చోటు కల్పించలేదో వాళ్ళకి కూడా ఈ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన పరిస్థితి ఉంది. భోగి అయితే పిఎంఆర్, మొత్తానికి పార్టీ పదవుల నియామకం తర్వాత ఇటీవల మనం చూసాం మంత్రివర్గ విస్తరణ సమయంలో అనేక అసంతృప్తులు కావచ్చు, తర్వాత బుజ్జగింపులు జరిగినాయి. సో మొత్తానికి ఇప్పుడు ఈ పార్టీ పదవుల నియామకం తర్వాత ఈ అసంతృప్తి తగ్గే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఓవరాల్గా సమతూకంగా ఉందనుకోవచ్చా? రైట్, ఖచ్చితంగా సమతూకంగానే ఈ మొత్తం ఈ ఏర్పాటు చేశారు, అలాగే ఈ టీంని ఏర్పాటు చేశారనే విషయాన్ని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మొత్తం మీద చూసుకుంటా ఉంటే, అంటే క్యాబినెట్ కూర్పు అయిన తర్వాత క్యాబినెట్కి సంబంధించిన ప్రకటన వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఎవరైతే మంత్రులుగా ఉంటారో వాళ్ళకి ఎవరైతే మంత్రి పదవులు ఆశించారో వాళ్ళకి ఎక్కడైతే క్యాబినెట్లో చోటు దక్కలేదో వాళ్ళల్లో కొంతమంది అసంతృప్తులుగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే వాళ్ళందరినీ కూడా గతంలోనే వీళ్ళందరినీ కూడా బుజ్జగించిన పరిస్థితి. బాలినేని శ్రీనివాస్ కావచ్చు, అలాగే మేకతోటి సుచరిత కావచ్చు, ఇటువంటి వారందరికీ కూడా కొంత నచ్చజెప్పి మళ్ళీ భవిష్యత్తులో వైసీపీ కనుక ఖచ్చితంగా అధికారంలోకి వస్తున్నప్పుడు మరిన్ని పదవులు వచ్చే దిశగా, మరిన్ని పదవులకు ఇచ్చే దిశగా, వాళ్ళ భవిష్యత్తుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి మరింత మంచి భవిష్యత్తు అందించే దిశగా పార్టీ అధినాయకత్వం చర్యలు తీసుకుంటుందన్న ఒక భరోసాని, ధీమాని సీఎం జగన్మోహన్ రెడ్డి, పార్టీ అధినేతగా ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా భరోసా ఇచ్చిన నేపథ్యంలో కొంతమంది పార్టీని ఎవరైతే లీడ్ చేయగలరో, జిల్లా స్థాయిలో కావచ్చు, రీజనల్ స్థాయిలో పార్టీని ఎవరైతే లీడ్ చేయగలరని చెప్పి భావించారో వాళ్ళందరికీ కూడా ఈ మంత్రి పదవులు ఇవ్వలేకున్నప్పటికీ పార్టీ పరమైన కీలకమైన బాధ్యతలు అప్పచెప్పిన పరిస్థితి ఉంది. సో విధంగా చూసుకుంటా ఉంటే సమతూకంతో పాటుగా ఎవరైతే టీంని లీడ్ చేయగలరో అటువంటి వారందరికీ కూడా ఈ టీంలో ఈ జిల్లా అధ్యక్ష పదవులు కావచ్చు, రీజనల్ కోఆర్డినేటర్లకు సంబంధించిన పదవులు కావచ్చు, ఈ బాధ్యతలు అప్పచెప్పడం ద్వారా పార్టీని వ్యవస్థాగతంగా మరింత పటిష్టంగా చేసే వ్యవహారంతో పాటుగా అసలు ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్ళటం, మరొక వైపు ప్రతిపక్షం చేసే విమర్శలకు గట్టిగా కౌంటర్, క్షేత్రస్థాయిలోనే కౌంటర్ ఇచ్చే విధమైన నాయకత్వాన్ని ఈ టీం ఏర్పరచుకోవడం ద్వారా ఈ టీంకు సంబంధించిన కూర్పు చూస్తామంటే బలమైన ప్రతిపక్షాన్ని, ఏదైతే ప్రతిపక్షం బలమైన వాదనలు చేస్తూ వస్తుందో దానికి బలమైన కౌంటర్లు ఇవ్వడానికి కూడా ఈ టీం ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. భోగి, సో గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వారందరికీ కూడా పార్టీ బాధ్యతలను అప్పగిస్తాం, కీలక బాధ్యతలను అప్పగిస్తాం, సో వాళ్ళందరూ పార్టీ బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుందని చెప్పిన సందర్భం మనం చూసాం. సో ఇప్పుడు అందరికీ పదవులు దక్కినట్టేనా? లిస్టు వివరాలేంటి?
అంటే దీనికి సంబంధించి అయితే అంటే అందరికీ అప్పచెప్తామని గతంలో కూడా చెప్పలేదు. ఎవరైతే మంత్రి పదవులు దక్కించుకోరో వాళ్ళల్లో చాలా మందికి ఎవరైతే పార్టీని లీడ్ చేయగలరో, జిల్లా స్థాయిలో కావచ్చు, రీజనల్ స్థాయిలో కావచ్చు, ఎవరైతే పార్టీని లీడ్ చేయగలరో వాళ్ళకి ఈ పదవులు అప్పచెప్తామని చెప్పారు. సో దాంట్లో భాగంగానే ఈ పదవుల్ని కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే తప్పించిన ప్రతి ఒక్కరికి కూడా పదవులు ఇవ్వలేని పరిస్థితి ఉన్నవి 26 జిల్లాలు, అలాగే కొన్ని రీజన్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే పార్టీ నాయకత్వాన్ని, పార్టీని అలాగే పార్టీకి సంబంధించిన ఎవరైతే క్యాడర్ ఎవరైతే ఉంటారో క్యాడర్ని ఇంటాక్ట్లో ఉంచగలిగే నాయకత్వానికి ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. కొంతమందికి మేకతోటి సుచరిత ఇటువంటి వాళ్ళు మిస్ అయిన పరిస్థితులు ఉన్నప్పటికీ ఓవరాల్గా ఎవరైతే పేర్ని నాని అనే నాయకుడు, పేర్ని నానికి కృష్ణా జిల్లాని పూర్తి స్థాయిలో సమర్థవంతంగా నడిపించగలరు. అలాగే మరొక వైపు చూస్తూ ఉంటే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారన్న అభిప్రాయంతో ఉన్న పరిస్థితి ఉంది. మరొక వైపు బాలినేని శ్రీనివాస్కి నెల్లూరు ప్రకాశం జిల్లాలకు సంబంధించిన కోఆర్డినేటర్ పదవి అప్పచెప్పిన పరిస్థితి, అలాగే కాకినాడకు సంబంధించి కన్నబాబుకు అప్పచెప్పిన పరిస్థితి. సో ఇటువంటి ఎవరికైతే మంత్రి పదవులు కోల్పోయారో వాళ్ళందరికీ మ్యాక్సిమం పార్టీని లీడ్ చేయగలిగి పార్టీని ముందుండి క్షేత్రస్థాయిలో నడిపించగలిగిన వారందరికీ కూడా ఈ టీంలో, అంటే పార్టీకి సంబంధించిన టీంలో టీం 2024లో అవకాశం కల్పించడం ద్వారా పార్టీని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లే దిశగా వైసీపీ అడుగులు వేస్తోంది. దీనికి అనుగుణంగానే టీం రూపొందించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ పిఎంఆర్.